అందరూ చూడొచ్చు, కానీ టార్చర్ చేస్తే అస్సలు భరించలేవు అంటున్నారు మన శేషు. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జీవితంలో నాకు పిల్లలే పుట్టరు అనుకున్నా, అలాంటిది మీరు మీ ఆవిడ అద్దె గర్భాన్ని నాకు ఇచ్చి పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు. మాకు పిల్లలు పుడుతున్నారన్న సంతోషంలో మా ఆవిడ దేశంలో ఉన్న అన్ని గుళ్ళు తిరగడానికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ రుణం తీర్చుకోలేను. భలేవాడివయ్యా, దేనికి థ్యాంక్స్? అద్దె గర్భాన్ని ఫ్రీగా ఇచ్చాను అనుకున్నావా? ₹1,00,000 ఇస్తేనే కదా నీకు అద్దె గర్భాన్ని ఇచ్చాను. అంటే ఇక్కడ డబ్బు సమస్య కాదు సార్. ఇప్పుడు నేను రష్మి గారికి ₹1,00,000 ఇస్తాను, ఆవిడ ఇస్తుంది అద్దె గర్భం. పక్క పక్కలు అన్నాక ఇచ్చి పుచ్చుకోవాలి కామన్ కదా. అంటే ఈ రోజుల్లో పక్క పక్కలు ఉన్న వాళ్ళు ఉప్పు పప్పులే ఇచ్చుకోవట్లేదు సార్, అలాంటిది నాకు పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారు మీ ఆవిడ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సరే గాని ఈ విషయం మన నలుగురు మధ్య ఉండాలి, ఊరంతా టామ్ టామ్ చేయకు, అర్థమైందా? బలివారు సార్, నేను ఎవరికి చెప్తాను సార్. రండి. ఎక్కడికి తీసుకెళ్తాం ఆవిడని? మా ఇంట్లో డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. మీ ఇంట్లో ఎందుకయ్యా, మా ఇంట్లోనే డెలివరీ చేసేద్దాం. ఆయన బిడ్డ ఆయన ఇంట్లో డెలివరీ అవ్వాలని ఆశ ఆయనకు ఉంటుంది కదండి. నోరు మీవే, ఈ విషయం పక్కంటే ఎవరైనా విన్నారంటే నా ముఖం మీద ఉమ్మేస్తారు. శ్రీధర్ అరే నా పెళ్లిరా, ఇగరా కార్డు. నువ్వు చెల్లెమ్మ తప్పకుండా నా పెళ్లికి రావాలిరా. చెల్లెమ్మ ప్రెగ్నెంటా? నాకు చెప్పలేదేంట్రా? కంగ్రాచులేషన్స్ రా, తండ్రి కాబోతున్నందుకు. బ్రదర్, నేను తండ్రిని కాబోతున్నా. ఎవరాడు? చెల్లెమ్మ ప్రెగ్నెన్సీ అయితే ఆడు తండ్రి అంటాడేంటి? దానికి కొన్ని లెక్కలు ఉన్నాయిరా. ఇంత పెద్ద లెక్కలేంట్రా? ఏదన్నా లెక్కలుంటే బిజినెస్ ఉంటే లెక్క అక్కడ చూసుకోవాలి, కానీ ఇవన్న లెక్కలు పిచ్చి లెక్కలు. అంటే శ్రీధర్ గారికి నాకు కొన్ని అండర్స్టాండింగ్ ఉన్నాయి బ్రదర్. ఏంటి బొంగుల అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ దేశంలో ఎవరికి లేని అండర్స్టాండింగ్లు ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన. ఇలాంటి అండర్స్టాండింగ్లు ఉంటే దేశం నాశనం కాదా? అది కాదు, నాకు పెళ్లి కోసం మాత్రం మర్యాద కూడా చెప్తున్నా. మీరు రండి, ఇంటికి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు ధనుంజయ్ నా పెళ్ళాన్ని? అరే డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. అక్కర్లేదు, వద్దని చెప్పాను కదా. ఆ డెలివరీ ఏదో ఇక్కడే చేసేద్దాం. పిల్లాడు పుట్టగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, నువ్వు వెళ్ళు. డాక్టర్ నాకు కొద్దిగా పిల్లోడికి దగ్గరలో ఉండమన్నాడు శేషు గారు. నా వైబ్రేషన్ ఆ పిల్లోడికి కావాలని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకో. నువ్వు వైబ్రేషన్ లో ఉండి నన్ను సైలెన్స్ మోడ్ లో పెట్టేకు. ఏమండి, ఆయన బిడ్డ ఆయన ఇంట్లో డెలివరీ అవ్వాలని ఆశ ఆయనకు ఉండదా? కరెక్ట్ చెప్పారు, మీరు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? డెలివరీకి తీసుకెళ్తున్నాను సార్. మీరు భలేవారు. మీరు డెలివరీకి వద్దని చెప్పానా? అది ఇక్కడే. నా ఎమోషనల్ కొద్దిగా అర్థం చేసుకోండి సార్, మీరు కూడా ఒక తండ్రి కదా. ప్లీజ్ సార్. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, రేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంద్రా ఇది? ఎవడు మొగుడు, ఎవడికి పెళ్ళాం, ఎవడి సీమంతం రా? అరే చిన్నప్పటి నుంచి నీకు డబ్బు పిచ్చిందని తెలుసు, డబ్బు కోసం నీ పిల్లని వానికి అమ్ముకున్నావు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నారా? నేను అలాంటోనా? మరి నీ పిల్లం మా దగ్గర ఉందేంట్రా? దానికి కొన్ని లెక్కలు ఉన్నారా? నీ లెక్కల మీద మన్ను పడా. సుపుత్ర ప్రాప్తిరస్తు. పాలన ఆశీర్వదిస్తున్నావేంద్రా సీతగా? అవును కదా, వీడు నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టేసి టెన్షన్ పెట్టేసినాడు ఈ దరిద్రుడు. డెలివరీకి తీసుకొస్తానని చెప్పి సీమంతాలు గీమంతాలు చేస్తున్నావు ఏంటయ్యా? ఏమండి, ఆడపిల్లన తర్వాత ముక్కు చెవులు కుట్టించాలి, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ చేయాలి. శ్రీధర్ గారు ఆపుతావా? నీ సంస్కృతులు సాంప్రదాయాలను ఏదైనా గుట్టు చప్పుడు కాకుండా లోపల చేసుకోవాలి గాని నలుగురికి తెలిసేలాగా నన్ను నలుగురిలో నట్టాన్ని ముచ్చుతున్నావేంట్రా? ఏమండి, ఆ బుద్ధి మీకు ₹1,00,000 తీసుకోక ముందు ఉండాలి. ఎంతవుతానో నా బుర్ర తినేస్తున్నావే బాబోయ్. అరే చిన్ను, ఏం చేస్తున్నావు నాన్న లోపట? ఆకుంటున్నావా దొంగ? మా అమ్మ ఏమన్నా తింటావా? డాడీని ఎప్పుడు చూడాలనుకుంటున్నావురా నువ్వు? మా అమ్మ తింటావా? బిర్యానీ తింటాడు పెట్రా. ఏం చేస్తున్నావు ధనుంజయ్ నువ్వు? నా కొడుకుతో మాట్లాడుతున్నానండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం పర్థం లేకున్నాను. నువ్వు మాట్లాడే వెర్షన్కి నా వెర్షన్కి నీకేమైనా అర్థం అవుతుందా? నిన్ను ఇలాగే వదిలేసేసాను అనుకో, రేపు పొద్దున పేపర్ వాళ్ళని పిలిచి స్టేట్మెంట్ ఇచ్చేసి ఉత్సోత్సాహం అని కూడా అనేస్తావు. ఆయన బిడ్డతో ఆయన మాట్లాడుకోవడం కూడా తప్పంటారండి మీరు?
నలుగురికి తెలిస్తే పరువు పోతుంది. ఆహా, 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు పరువు పోలేదా మరి? బాబు ధనుంజయ్, ఇలాంటి దిక్కుమాల ఫంక్షన్లు ఇలాంటివి ఏం పెట్టకుండా సైలెంట్ గా ఏం చేస్తా. ఏమండి ఎందుకు సైలెంట్ చేయాలి? నాకు సైలెంట్ గా అన్నం తినడం, సౌండ్ లేకుండా టీ తాగడం నాకు అలవాట్లేదు. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్తేనే బ్యాండ్ మేళం తీసుకొని వెళ్ళి, అర్థమైందా? ఏది చేసినా నాకు అంత ఇదిగా ఉంటది, గ్రాండిష్ గా ఉంటది, అర్థమైందా? నువ్వు ఇంత గ్రాండ్ చేయడం అని తెలియక నీతో కనెక్షన్ పెట్టుకుని వచ్చాను. ఏవండి, ఎవరు హడావిడి వాళ్ళది. బిడ్డ ఎవరికి పుడితే వాళ్ళ హడావిడి చేస్తారు. మనకు బిడ్డ పుట్టినప్పుడు మీరు హడావిడి చేయలేదా? నా హడావిడి వేరు, వాడి హడావిడి వేరు. ఏదైనా హడావుడే కదా. మీరు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వాకింగ్ తీసుకెళ్తున్నానండి. ఇప్పుడు వాకింగ్ ఎందుకురా? వాకింగ్ చేస్తే పిల్లోడు తెల్లగా పుడతాడు. వాకింగ్ చేస్తే పిల్లలు తెల్లగబడతారా? ఆ. కుంకుమ పువ్వు తింటే తెల్లగా పుడతారని తెలుసు. వాకింగ్ చేస్తే కూడా తెల్లగా పుడుతున్నారు. అమెరికాలో చూడలేదా? వాకింగ్ చేస్తారు, తెల్ల పిల్లల్ని అంటారు. 1,00,000 రూపాయలకి టెండర్ పెట్టి 2 లక్షలతో నాకు టార్చర్ పెట్టేస్తున్నాడు బాబోయ్. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఫస్ట్ కొద్దిగా వాకింగ్ చేయనివ్వండి. ఈవిడ శ్రీధర్ పిల్లం కాదు? అవును. పట్టపగలు ఆవిడ వేసుకొని తిరుగుతున్నాయండి. అంటే నేను త్వరలో తండ్రికి పోతున్నాను, 2 రోజుల్లో డెలివరీ కూడా. ఈ విషయం శ్రీధర్కి తెలుసా? తెలుసు, మా ఇద్దరు అండర్స్టాండింగ్ వల్ల ఇదంతా. నువ్వు మామూలుడే కాదు ధనుంజయ్. ఎవడైనా చెట్టు చాటుకు చేస్తాడు, పుట్ట చాటుకు చేస్తాడు. నువ్వు చెప్పి చేస్తావు చూడు. హ్యాట్స్ ఆఫ్ ధనుంజయ్. శ్రీధర్ గారు, మీ విశాల హృదయానికి హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. ఇంటికి తీసుకెళ్ళి కొట్టెట్టి మరీ చెప్పరా నువ్వు? అంటే పిల్లోడు పుడుతున్నాడని చిన్న ఎక్సైట్మెంట్ లో. ఏం ఎగ్జైట్మెంట్ రా? బొంగుల ఎగ్జైట్మెంట్. నువ్వు అసలు బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. వామ్మో! మామ! నొప్పి డాక్టర్ గారు! నువ్వేంట్రా చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నావు? నువ్వు ఇలా తిరిగితే లోపల ఉన్నది నీ పెళ్ళమని అనుకుంటారు. కంగ్రాచులేషన్ సార్, మీ ఆవిడకి 12 కొడుకు పుట్టాడు. హలో డాక్టర్ గారు, ఆవిడ మా ఆవిడ. సారీ, కంగ్రాచులేషన్ సార్, మీ ఆవిడకి 12 కొడుకు పుట్టాడు. హలో డాక్టర్ గారు, వాడు నా కొడుకు. ఆవిడ ఎవరావిడ? మా ఆవిడ. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? నా బిడ్డ. ఏమండి, బాబుని చూసారా? అచ్చం ఆయనలాగే ఉన్నారు. వాడి కొడుకు వాళ్ళలో ఉండక ఒసామా బిన్ లాడెన్ లాగా ఉంటాడా? నా బాబుని ఒకసారి. ఈ బాబుని వాడికి ఇచ్చేసి నువ్వు వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి. దాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు, బాబుని తీసుకొని నువ్వు వెళ్ళిపోతావు. హాస్పిటల్ రికార్డులో నేను ఏం రాసుకోవాలి? ఇది నా పిల్లవని రాసుకో. ఇది నా బాబుని రాసుకో. డాక్టర్ గారు, మా ఆవిడకు నొప్పులు వస్తున్నాయి సార్. మీరే ఎలాగైనా డెలివరీ చేయాలి సార్, ప్లీజ్ సార్. మీ ఆవిడేనా? ఆవిడే సార్. ఈ బిడ్డ నీ బిడ్డేనా? ఆవిడ మావిడైనప్పుడు దాని బిడ్డకు తండ్రి నేను కాకపోతే ఇంకెవరో అవుతారు సార్. ఇక్కడ అవటం లేదు. ఒకటి పిల్లం మరో పిల్లం అవుతుంది, ఒకటి కొడుకు ఇంకొకటి కొడుకు అవుతున్నాడు. ఈ బిడ్డకి తండ్రివి నువ్వేనా? నేనే సార్. ప్రూఫ్ ఏంటి? ఒరే డాక్టర్ గారికి ప్రూఫ్ కావాలరా, ప్రూఫ్. నా బిడ్డకి నేనే నా నాన్నే? అమ్మో, ఇదే కనుక్కోవాలి. ఎలా ఉంది కన్ఫ్యూజ్డ్ బేబీ కామెడీ? చాలా బాగుంది కాన్సెప్ట్. నీకు ఎక్కడ ఎప్పుడు బరాయిల భార్యలు తప్ప అప్పుడేమో టికెట్ల మీద చేసావు, టికెట్ చిల్లర మీద. బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. రోజా గారు, శేషు గారి కక్కుర్తి బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. ఇంతవరకు ఎవరో కూడా చేయలేదు. సూపర్.